ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థన గురించి మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథము మరి ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మాట్లాడుతూ ఉంది. విచారకరంగా ప్రార్థన గురించి మనము ఎంత ఎక్కువగా విన్నప్పటికీ కూడా అతి తక్కువగా చేసేది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనే. మరి ముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. గమనించండి, బైబిల్ గ్రంథము లోకమును అంతటినీ విడిచిపెట్టి ఆహారాన్ని కూడా విడిచిపెట్టమని చెప్పి మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని బైబిల్ నేర్పిస్తూ ఉంది. మీకు ఒక వచనాన్ని చూపిస్తాను, చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఏ సంగతిని గురించి అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఏమని రాయబడి ఉందండి? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఆ సంగతి అంటే దేని గురించి అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థన చేస్తున్న విషయాన్ని బట్టి వారు ఉపవాసం ఉన్నారంటండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు. మీ జీవితంలో ఉండే ఆ సంగతిని బట్టి మీరు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకొన్నారా అని మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీరు ఆ విషయాన్ని బట్టి చాలా ఆలోచిస్తారు, మనోవేదన చెందుతారు. మనోవేదన ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా దాని గురించి బాగా ఆలోచించినప్పుడు మనోవేదన వస్తుంది. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ 2వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, 3వ వచనానికి వద్దాం. ఇక్కడ 2వ వచనంలో యూదా దేశం మీద శత్రువులు వచ్చారంటండి. శత్రు దేశము వారి మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు అనే రాజు ఏం చేశాడంటే, అందుకు యెహోషాపాతు భయపడి ఆ శత్రువులు వస్తున్నారనే సమాచారం తెలియగానే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును ఏం చేసుకున్నాడు? దేవుని యొద్ద మనస్సును నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడంట. ఇశ్రాయేలు దేశంలో ఏమని చాటించాడండి? ఇశ్రాయేలు దేశం అంతా ఏమని చాటించాడు అంటే, ఇదిగో మాకు ఈ శ్రమ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది. అది మీ జీవితంలో ఏదైనా కానివ్వండి, ఆ కష్టము ఆ ఇబ్బంది ఏదైనా కానివ్వండి, ఆ కష్టం మీద వారు ఏం చేశారు అంటే యెహోషాపాతు భయపడి ఎక్కడికో అతను పరిగెట్టేలా. యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళాడు అంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్దకు విచారించుటకు వెళ్ళి ఆ దేశమంతటా ఒక ప్రకటన చేశాడంట. ఆ దేశమంతటా ఏం చేశాడు? ఒక ప్రకటన చేశాడు. ఏ ప్రకటన చేశాడు? మీరు ఉపవాస దినములు ఆచరించాలని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడంట. అక్కడ
ఎందుకంటే తనకు వచ్చిన పరిస్థితి మీద ఒక ఇంటికి అధికారిగా, ఒక దేశానికి రాజుగా అతను ఏం చేశాడు అంటే తన ఇంట్లో ఉపవాస దినములను ప్రకటించేశాడు. ఇక్కడ ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూసిన పాఠం ఏంటంటే ఒక ఫలానా సంగతిని బట్టి వారు ఇంటిలపాది దేశమంతటా ఏం చేశారంటే వారు దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుణ్ణి వేడుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క మన భక్తి జీవితంలో శ్రమ కష్టము రాగానే వెంటనే ఎవరిని వేడుకుంటున్నారు, ఎవరి దగ్గరికి పరిగెడుతున్నారు, ఎవరు సహాయాన్ని కోరుతున్నారు అని మనం ఆలోచించినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే ఈ ఇశ్రాయేలీయులు యెహోషాపాతు అలానే ఎజ్రా వాళ్ళు ఏం చేశారు అంటే వారు దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆ దేశమంతటా అనౌన్స్మెంట్ చేశారు, ప్రకటించారంట. ఏమని ప్రకటించారు అంటే ఇక మీదటి నుంచి కొన్ని దినములు ఇశ్రాయేలు దేశంలో ఉపవాసము మనము ఉండబోతున్నాం అని చెప్పి ప్రకటన చేశారంటేనండి. ఏ ప్రకటన అది? ఎవరు కొనడానికి కానీ, ఎవరు అమ్మడానికి కానీ, తినడానికి కానీ, బయట తినడానికి కానీ ఎక్కడికి కూడా లేదు. వారు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఐ థింక్ నేను అనుకుంటాను మరి ఖచ్చితంగా మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన కరువుబడింది, ఉపవాస ప్రార్థన కరువు అయిపోయింది. ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయట్లేదు. మనం ఉపవాస ప్రార్థనని విడిచిపెట్టేసాము. ఇంకా మాట్లాడాలంటే మనం ఏం చేస్తున్నామంటే పక్క వాళ్ళకి చెప్తున్నాం నా కోసం ప్రార్థన చేయండి అని. కరెక్టే, ఓకే, మంచిదే, ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి, కరెక్టే. కానీ మీరు దినముల తరబడి ఇంట్లో ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రశ్న. ఏమండి, ప్రజలకు ఏమి ఇష్టం అంటే సమస్యలు బట్టి కృంగిపోవడం ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కాబట్టి. ప్రజలకు ఏది ఇష్టం అంటే సమస్యను బట్టి కృంగిపోవడం ఇష్టము. కానీ ఇక్కడ చూడండి 3వ వచనంలో ఏముందో, యెహోషాపాతు ఏం చేశాడో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినములు ఆచరింపవలనని చాటించాడంట. ఏం చేశాడండి? ఉపవాస దినములు ఏం చేశాడంట? చాటించాడంట. చాటించేశాడు. ఏమని చాటించాడు? ఇక మీదట ఈ కొద్ది రోజులు మన దేశంలో ఏముండబోతున్నాయి? ఉపవాస దినాలు ఉండబోతున్నాయని చాటించాడు. మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో, వ్యక్తిగతంగా మీరు మీ గృహాల్లో ఏం చేయాలంటే ఉపవాస దినాలు ప్రకటించాలి. దేని బట్టి? ఎజ్రా అంటున్నాడు కదా, ఈ సంగతిని బట్టి మా దేవుణ్ణి మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ అని ఉంటుంది. దేవుడు ప్రార్థనలు ఏం చేస్తారంట? సమాధాన పరుస్తాడని వాక్యం సెలవిచ్చాడు. అందుకే అంటున్నాడు ఆయన మన మనవుని ఆయన ఆలకించాడు, అంగీకరించాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మనవులు కూడా ఆయనకు అంగీకారంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్వార్థ అవసరాలతో ఏదో దేవుణ్ణి వాడుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుని వాడుకున్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడికి వారి గురించి ముందుగా తెలిసిపోద్ది. ఏమండి, దేవుడికి వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆశిస్తారు కానీ ఏం పొందుకోరంట. వాళ్ళు ఆశిస్తారు కానీ ఏది వారు పొందుకోలేరు. కానీ నిజముగా ప్రభుని ప్రేమించిన వారైతే వారు మనముని ప్రభు ఏం చేస్తారంట? అంగీకరిస్తారంట. వారు మనల్ని ఏం చేస్తారంట? అంగీకరిస్తారంట. అర్థమైందండి? సో అందుకనే బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఉపవాసమును ప్రార్థన చేయాలా. ఎలాంటి ఉపవాసం ఒకసారి చూడండి. నిర్గమకాండంలో మోషే గారు 10 ఆజ్ఞలను దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకునే ముందు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేశాడో నిర్గమకాండము 34వ అధ్యాయంలో నుంచి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఇక్కడ మనం దేన్ని చదువుకుంటాము అంటే నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. అతడు 40 రేయింబగళ్ళు, ఏమండి ఎలా ఉందంటే అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. ఎవరంటే మోషే సినాయి పర్వతం మీద సౌదీ అరేబియా దేశంలో 40 దినములు 40 రోజులు రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే గమనించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఉపవాసం ఉండి మనం పనులు చేసుకోవడం కాదు. ఏమంటే ఉపవాసం ఉండి మన పనులు చేసుకోవడం కాదు. చాలామంది ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ఇంటి పనులు చేసుకుంటారు,
ఉపవాసం ఉండి వంట పనులు చేసుకుంటారు, ఉపవాసం ఉండి వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. గమనించండి, ఉపవాసం ఉండి మన కార్యక్రమాలు చేయడం కాదు, ఉపవాసం ఉండి ఎవరితో గడపాలి? గమనించండి, ఇంట్లో ఏం చేయాలంటే నెలకోసారో 2 నెలలకోసారో 3 నెలలకోసారో, గమనించండి, ఇది మీరు ఆచరణలో పెట్టవలసిన విషయం. నెలకోసారో 2 సార్లు 3వ సార్లు మీరు ఏం చేయాలంటే ఇంట్లో వంటగదికి మధ్యాహ్నం 3 నుంచి తాళం వేసి, ఇక మరలా ఉదయం దాకా ఇది తెరవబడదని చెప్పి ఇంట్లో వంటగదిని తాళం వేసి స్త్రీలు వంటగదిలోకి పోకుండా మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నం 3 నుంచి రాత్రి మొత్తం అంతవరకు 2 నెలలకోసారో 3 నెలలకోసారో మీరు మీ ఇంట్లో ఉపవాస దినాలు ప్రకటించి ఈ సంగతిని బట్టి, ఏ సంగతి అయితే సంగతిని బట్టి మీరు ప్రార్థించాలి. సంఘము మీరు ఉపవాస ప్రార్థన విషయంలో చాలా బలహీనులై ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చెయ్యట్లేదు అని చెప్పచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యట్లేదు అని చెప్పవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో 70 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పి మెన్షన్ చేయబడింది అని రాయబడి ఉంది. 70 సార్లు ఉపవాస ప్రార్థన ఉన్నారు, ఉపవాస ప్రార్థన చెయ్యండి అని చెప్పి బైబిల్ గ్రంథంలో 70 సార్లు రాయబడి ఉంది. సో ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. ఏమండి, మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని కట్టిపెట్టుకోవాలి. అందుకనే మనం మందిరానికి ఉపవాస ప్రార్థనకి వచ్చేటప్పుడు, ఆరాధనకి వచ్చేటప్పుడు మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, బాడీని సిద్ధం చేసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను వస్తూ ఉన్నాను, నన్ను సిద్ధపరచుకోవాలి. మోషే చూడండి, అతడు 40 రేయింబాగాళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. 40 రేయింబాగాలు ఎక్కడ ఉన్నాడంటండి? ఎవరితో ఉన్నాడంట? ఉపవాస ప్రార్థన అంటే ఎవరితో ఉండాలి? యెహోవాతో ఉండాలి, దేవునితో మనం ఉండాలి. ఉపవాస ప్రార్థన పనులు చేయకూడదు. ఉపవాసం ఉండిపోయి మన కార్యక్రమాలు చాలామందికి ఏం అలవాటు అంటే, ఏమండి షాప్లో ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా బిజినెస్లో ఉంటారు, లేకపోతే జాబ్లో ఉంటారు. ఏంటి భోజనానికి రానంటే ఈరోజు నేను రానండి, ఈరోజు నేను ఉపవాసం అండి. ఏం చేస్తా ఉపవాసం? ఉద్యోగం చేసుకుంటా, వ్యాపారం చేసుకుంటా, పని చేసుకుంటా, ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే గమనించండి, చూడండి ఇక్కడ ఏముందో, అతడు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. దేవుడు రాస్తుండగా సీనాయి పర్వతం మీద సౌదీ అరేబియా దేశంలో మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండి, ఎలాంటి ఉపవాసం అంటే భోజనము కానీ నీళ్ళ కానీ ఆయన ముట్టకుండా ఉన్నాడు. భోజనము కానీ నీళ్ళ కానీ ఆయన ముట్టకుండా ఉండి 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. గమనించండి, ఈరోజు మీరు వింటూ నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సాతానుడు మిమ్మల్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయనివ్వడు. మీ ఇంట్లో గలిబిలి తీసుకొస్తాడు, నిద్ర తీసుకొస్తాడు, శ్రమను తీసుకొస్తాడు, అనారోగ్యం తీసుకొస్తాడు. వీటన్నిటిని సాతానుడు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మిమ్మలను ప్రార్థన చెయ్యనివ్వడు. ఏం చేస్తాడండి? చేయనివ్వడు. నువ్వు ఎక్కడ బలహీనమో, నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడ కొడతాడు. నువ్వు పడిపోయే చోట కొడతాడు. అక్కడ కొట్టి నిన్ను దేవుని దగ్గర తీసుకురానివ్వడు, ఆరాధించనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, వాక్యాన్ని చదవనివ్వడు, అన్ని తీసుకొస్తాడు. అందుకని మీరు అంటూ ఉంటారు, ఏమో పాస్టర్ గారు చేద్దామంటే బోళ్ళు అడ్డు వచ్చేస్తున్నాయని. ఎందుకు అడ్డు వస్తున్నాయో తెలుసా? సాతానుడు అడ్డు తీసుకొస్తున్నాడు, అబద్ధికుడు అడ్డు తీసుకొస్తున్నాడు. నువ్వు దేవుని కార్యములు చేయనివ్వకుండా నేను అడ్డు తీసుకొస్తున్నాడు సాతానుడు. ఇక్కడ మోషే ఏం చేశాడంటే 40 దినములు బైబిల్ గ్రంథము 70 సార్లు రాయబడి ఉంది. ఏమని? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే వారు రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టగా ప్రభు వారు మనవిని ఆలకించాడని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? ప్రభు వారు మనవిని ఏం చేశారంట? ఆలకించాడంట. వాళ్ళ మనవిని ప్రభు వారు మనవిని ఏం చేశాడు? ఆలకించాడని రాయబడి ఉంది. చూసారండి, ప్రభు మనవిని ఆలకించాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ సంగతిని బట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎక్కడ? ఏ పూటకప్పూట మీరు తినేస్తున్నారు, ఏ పూటకప్పూట వెళ్ళిపోతుంది. అసలు మీరు కిచెన్కి తాళం వేస్తున్నారా? మీ వంటగదికి మీరు తాళం వేస్తున్నారా? మూడో విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, బైబిల్ ఫస్ట్ ఏం నేర్పుతుంది? 70 సార్లు ఏం నేర్పుతుంది బైబిల్? ఉపవాసం ఉండి
ప్రార్థన చేయమని బైబిల్ 70 సార్లు నేర్పుతుంది. మోషే గారు 40 దినాలు ఉండి ఉపవాస ప్రార్థన చేశారు. తర్వాత యెహోషాపాతు ఏం చేశాడంటే ఇంట్లో దేశంలో ఉపవాస దినాలని ప్రకటించాడు. ఉపవాస దినాలు ఏం చేశాడండి? ఆయన ప్రకటించాడు. దయచేసి గమనించండి. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. నెహెమ్యాలో నుంచి 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేశారంటే అండి, చూడండి, మీరు గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు అంటే, మోషే 10 ఆజ్ఞలు తీసుకునేటప్పుడు ఉపవాసం ప్రార్థన చేశారు. యెహోషాపాతు తన మీదకి శత్రువు దండెత్తినప్పుడు ప్రార్థన చేశాడు. తర్వాత నెహెమ్యా తన ముందు ఒక పెద్ద మహోత్తరమైన పని ఒకటి ఉంది. తన యెరూషలేము యొక్క దేవాలయపు గోడలని అతను నిర్మించాలి. ఆ నిర్మించాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు శోధింపబడినప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. శోధింపబడక ఉండడానికి శిష్యులను ప్రార్థన చేయమని చెప్పారు. వారు గెత్సేమనే తోటలో వారు ప్రార్థన చేయించుండగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధనలకి పోక ఉపవాసముని ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. తర్వాత ఇంకొకటి మనం ఏం చూస్తామంటే, అపోస్తల కార్యంలో శిష్యులందరూ గొప్ప నిర్ణయాన్ని తీసుకునే ముందు ఉపవాసముని ప్రార్థన చేశారు. ఏంటంటే అది, శిష్యులందరూ గొప్ప ఒక నిర్ణయము, డెసిషన్ మేకింగ్, వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపవాసముని ప్రార్థన చేశారు. ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని చిత్తం కాదా అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చాలా సందర్భాల్లో మరి అంధవిశ్వాసము లేకపోతే గుడ్డి భక్తిని గడుపుతూ ఉంటారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుని చిత్తాన్ని పరీక్షించి వారు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. ఉపవాస ప్రార్థన బైబిల్ మనల్ని చేయమని చెప్తూ ఉంది. ఎజ్రా గ్రంథంలో వారు ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయగా బైబిల్ చెప్తుంది, మీరు అడగకపోవటం వలన మీరు పొందలేకపోవచ్చున్నారు. లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఉంటాయి? ప్రభువారు, మోషే, దానియేలు, యేసు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? ఎందుకు 40 రోజులు తరబడి ఉండి ఉపవాస ప్రార్థన చేశారు? మీ జీవితంలో మరి ఉపవాస ప్రార్థన ఉందా అని అడుగుతున్నాను నేను. మీ కుటుంబంలో మీరు ప్రకటిస్తూ ఉన్నారా? మరి ఈ యొక్క 3 రోజులు, ఈ నెలలో ఈ 3 రోజులు, లేకపోతే రాబోయే నెలలో 2 నెలలకు ఒకసారి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నామని ప్రకటించుకుంటున్నారా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకోవాలి. మేము ఉపవాసం ప్రార్థన చేయకపోవడం ఏమవుతుంది? దేవుడు మేము అడుగుతున్నాం కానీ, ఆశిస్తున్నాం కానీ పొందలేకపోతున్నాము. ఎందుకు పొందలేకపోతున్నామంటే, ఇదిగో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లా, అందుకనే మేము పొందుకోలేకపోతున్నాము. చూసారండి, ఈ పరిస్థితిని గమనించారు ఒకసారి? బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మోషే 10 ఆజ్ఞలు ఆయన తీసుకునే ముందు ప్రార్థన చేశాడు. ఉపవాసం 40 రోజులు ఉండి. యెహోషాపాతు శత్రువు వస్తుంటే ప్రార్థన చేశాడు, దేవా మమ్మల్ని రక్షించు అని. నెహెమ్యా ముందు గొప్ప పని ఉంది. చాలాసార్లు గొప్ప పని ఉన్నప్పుడు మనం సిద్ధపడిపోతాం. ప్రార్థనలో సిద్ధపడం. ప్రార్థనలో మనము సిద్ధపడము. ఒక పని, ఒక బాధ్యత మనం తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి సిద్ధపడాలి. మనము ఏం చేయాలండి? ఉపవాసం ఉండి సిద్ధపడాలి. అంత మాత్రమే కాదు, శోధనలో పడకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎక్కడ పడకుండా? శోధనలో పడకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చివరిగా మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నిర్ణయాలు 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను. మొదటిది, బైబిల్ నేర్పిస్తూ ఉంది 70 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒక పరిస్థితిని బట్టి, ఒక సంగతిని బట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మొదటిగా పాఠం నేర్పుతూ ఉంది. రెండవది ఏం నేర్పుతుందంటే, మీ మీద శత్రువులు దండెత్తినప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. మూడవది, మీ ముందు ఒక గొప్ప పని మీరు తలబెట్టే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాలుగవది, మీరు శోధనలో పడకుండా, పాపంలో పడకుండా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఐదవది, మీరు గొప్ప నిర్ణయాలు తీసుకునే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను. పాఠం ఏంటంటే, మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి.